ఆప్టిమైజేషన్. Optimization. అవునా? రైట్. సో which website is coming on top? ODMT చూస్తున్నా ఫస్ట్. What is the website, guys? You can see ODMT. ODMT. ODMT మ్యామ్. what is ODMT. the tool I used? What is the AI, Perplexity. OpenAI platform? Perplexity. Perplexity. పర్ప్లెక్సిటీ మ్యామ్. సో మీకు తెలిసిన కొన్ని ఓపెన్ ఏఐ టూల్స్ చెప్పండి. Graph. పర్ప్లెక్సిటీ, Gemini. జెమినై, DeepSeek. డీప్ సీక్, ChatGPT. చాట్ జీపీటీ, Grok. రైట్? గ్రూకా? Ma'am. Grok. ఎవరిది? వీళ్ళది కదా అది. ట్విట్టర్ X వాళ్ళదండి. ఎక్స్ ఎక్స్ Elon Musk. రైట్. సో మనం ఇప్పటి వరకు ఎవరికి ఆప్టిమైజ్ చేసాము? మన వెబ్సైట్స్ ని గూగుల్ సెర్చ్ ఇంజన్స్ మ్యామ్. గూగుల్ ఆర్ ఎనీ సెర్చ్ ఇంజిన్స్ కి ఆప్టిమైజ్ చేసేదాన్ని ఎస్సీఓ అన్నాం కదా. సో ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే, మేడం సెర్చ్ ఇంజిన్స్ ఇప్పుడు తక్కువగా వాడుతున్నారు, చాట్ జీపీటీని వాడుతూ ఉంటున్నారు కదా, ఆర్ ఎల్స్ ఎనీ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్స్ ని వాడుతూ ఉంటారు కదా, అందులో సెర్చ్ చేసినప్పుడు ఎట్లా అని ఒక డౌట్ ఉండొచ్చు. రీసెంట్లీ ఐ హ్యాడ్ అ డిస్కషన్ విత్ సుభాష్ సార్. సో లేటెస్ట్ గా మన వెబ్సైట్ ఒక ఇంకో కీవర్డ్ కి కూడా ర్యాంక్ అవ్వడం స్టార్ట్ అయింది, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఆ కీవర్డ్ కి ర్యాంక్ అవుతుంది. ఎస్సీఆర్పి లో, గూగుల్ ఎస్సీఆర్పి లో కూడా ర్యాంక్ అవుతుంది. నౌ యూ కెన్ సీ ఈవెన్ పర్ప్లెక్సిటీ లో కూడా ర్యాంక్ అవుతుంది. యూ కెన్ చెక్ ఇన్ అదర్ ఏఐ టూల్స్ యాజ్ వెల్. సో మ్యాటర్ ఏంటంటే, మీ అందరికీ నేను ఆల్రెడీ ఐ థింక్ వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ అబౌట్ టెక్నికల్ ఎస్సీఓ సెకండ్ క్లాస్, నేను మీకు చెప్పిన కొంచెం స్టార్టింగ్ కొన్ని థింగ్స్ చెప్పాను. ఈవెన్ ఏ ఏఐ టూల్ అయినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకొని వస్తుంది? సెర్చ్ ఇంజన్స్. సెర్చ్ ఇంజిన్స్ నుంచి. ఈ సెర్చ్ ఇంజిన్స్, వాట్ ఎవర్ దీస్ సెర్చ్ ఇంజిన్స్ have crawled అండ్ ఇండెక్స్డ్, ఏదైతే డేటా ఈ సెర్చ్ ఇంజిన్స్ అనేవి క్రాల్ అండ్ ఇండెక్స్ చేస్తాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తుంది ఈ ఏఏ. ఓకే, సో దీనికంటూ సపరేట్ గా స్ట్రాటజీ లేదు అనేసి మీ అండ్ సుభాష్ సార్ వర్ డిస్కసింగ్ అనమాట. ఎందుకంటే మేము దిస్ ఈస్ నాట్ సంథింగ్ వి స్టడీ, దిస్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఓడిఎంటికి మేము ఎక్స్పీరియన్స్ చేసిందని మీకు చెప్తున్నా. సో వీ హ్యావ్ రియల్లీ ట్రైడ్ వర్కింగ్ ఆన్ ఎస్సీఓ. ఆ ఎస్సీఓ వల్లనే ఇప్పుడు మనం ఏఐ టూల్స్ లలో కూడా టాప్ లో వస్తున్నాం. ఓకే, దీనికంటూ సపరేట్ స్ట్రాటజీ ఏం లేదు, ఎస్సీఓ స్ట్రాటజీ సపరేట్ గా అయితే ఏం లేదు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ యాడ్ సమ్ ఎక్స్ట్రా థింగ్స్ లైక్ స్కీమా మార్కప్. ఏంటండి, ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఏఐ టూల్స్ లో కూడా కనిపించాలి అంటే, ఏఐ టూల్స్ లో ఇప్పటి వరకు మనం చెప్పినటువన్నీ వర్కౌట్ చేస్తే ఎస్, యువర్ వెబ్సైట్ విల్ కమ్ ఆన్ టాప్. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ టాప్ ఇన్ ఎస్సీఆర్పి, ఖచ్చితంగా ఏఐ టూల్స్ లో కూడా టాప్ లో వస్తుంది, దెర్ ఈస్ నో డౌట్. ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఈ సర్చ్ ఇంజిన్స్ ని కానీ వాట్ వి కాల్ ఈ ఏఐ టూల్స్ కి ఇంకొంచెం డీప్ గా అర్థం కావడానికి ఈ స్కీమా మార్కప్ ని యాడ్ చేస్తాం. సో మీకు నేను ఎస్సీఆర్పి ఫీచర్స్ అని కొన్ని చెప్పాను, మీకు గుర్తుందా? సైట్ లింక్స్ అని, రివ్యూస్ కనిపిస్తూ ఉంటాయి, పీపుల్ ఆల్సో ఆస్క్ అని, ఎస్సీఆర్పి ఫీచర్స్. ఆ ఫీచర్స్ లలో కనిపించాలన్నా కూడా మన వెబ్సైట్ కి స్కీమా మార్కప్ అనేది యాడ్ చేస్తాం. ఈ స్కీమా మార్కప్ అనేది సింపుల్ గా జస్ట్ అ లాంగ్వేజ్ విచ్ క్యాన్ బి అండర్స్టూడ్ బై అ సెర్చ్ ఇంజిన్స్ అండ్ ఏఐ. మరి ఇప్పటి వరకు మనం చేసిన ఆప్టిమైజేషన్ అర్థం కాదా అంటే, నో, ఇట్ కెన్ ఆల్సో బి అండర్స్టూడ్, కానీ ఇంకొంచెం ఇన్ డెప్త్ గా అర్థం కావడానికి ఈ స్కీమా మార్కప్ అనేది ఈ రోబోట్స్ కి కానీ, వాట్ వి కాల్
ఈ ఏఐ బాట్స్ కి కానీ అర్థమయ్యే లాంగ్వేజ్ అన్నమాట ఈ స్కీమా మార్కప్. సో దీని వల్ల ఏంటంటే ఈ వీటికి ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ దర్ ఈస్ నో ప్రూవెన్ థియరీ దట్ స్కీమా మార్కప్ యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా ర్యాంకింగ్స్ బెటర్ గా ఉంటాయి అనేసి గూగుల్ ఎప్పుడు చెప్పలేదు. మీరు స్కీమా మార్కప్ యాడ్ చేయకపోవడం వల్ల మీకు ర్యాంకింగ్స్ తగ్గిపోతాయి, స్కీమా మార్కప్ యాడ్ చేయడం వల్ల హెవీ ర్యాంకింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి అనేసి గూగుల్ ఎప్పుడు ప్రాక్టికల్ గా చెప్పలేదు మనకు. ఓకే, బట్ నేను యాజ్ ఐ సెడ్ మనం ఏ మైన్యూట్ ఏరియాని కూడా మిస్ అవ్వకుండా ఏ టు జెడ్ మనం ఎస్సీఓ చేస్తే బెటర్ కదా, రైట్? సో అందుకని ఈ లాంగ్వేజ్ మా వీళ్ళకు ఎవరికి ఈ బాట్స్ కి బాగా అర్థమవుతుంది. సో అందుకని ఈ లాంగ్వేజ్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇంతకుముందు స్కీమా మార్కప్ యాడ్ చేయాలి అంటే అదో పెద్ద కథ. థర్డ్ పార్టీ టూల్స్ అవి ఇవి బాగా వాడేసి డెవలపర్స్ హెల్ప్ కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుండే. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈ స్కీమా మార్కప్ కూడా మనం సింపుల్ గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు బై యూజింగ్ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్. ఏ ప్లగిన్ అండి? అగైన్ ర్యాంక్ ర్యాంక్ మ్యాథ్ మ్యాథ్. ప్లగిన్. అండ్ ఇంకొకటి, మీరు చూసే ఎస్సిఆర్పి ఫీచర్స్ ఏదైనా కూడా, ఇప్పుడు నేను లెట్స్ సే ODMT అని సర్చ్ చేశాను. సో ఈ ఎస్సిఆర్పి ఫీచర్ ని ఏమంటామండి? వాట్ డు వి కాల్ దిస్? ఇప్పుడు ఇక్కడ కనిపించే ఎస్సిఆర్పి ఫీచర్ సైట్ లింక్ అంటాం, గుర్తులేదా? ఇలా వెబ్సైట్ ఉండి సపరేట్ గా పేజెస్ కనిపిస్తుంటే వాట్ డు వి కాల్ దిస్? వి కాల్ ఇట్ యాజ్ అ సైట్ లింక్స్. సైట్ లింక్. లైక్ ఆ రోజు సెమ్రష్ లో నేను చూపించినట్లు కూడా ఉన్నాను కదా, స్ట్రక్చర్స్ అవి కదా. ఎస్సిఆర్పి స్ట్రక్చర్స్. సెమ్రష్ లో నేను మీకు వెన్ ఐ వాజ్ డూయింగ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్, ఏ వెబ్సైట్ ఏ ప్లేస్ లో ఏ వెబ్సైట్ ఏ కీవర్డ్ కి ఎక్కడ కనిపిస్తుందో అనేసి చెక్ చేసేటప్పుడు అక్కడ పొజిషన్స్ ఎస్సిఆర్పి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్ మ్యామ్. అందులో ఒకటి ఈ సైట్ లింక్ అన్నమాట. సో ఇప్పుడు నార్మల్ గా ODMT.in మనకు తెలుసు. ఇవన్నీ ఎలా ఇస్తుంది అంటే స్కీమా మార్కప్ వల్ల ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను లెట్ మీ సర్చ్ ఫర్ మేక్ మై ట్రిప్, జస్ట్ మేక్ మై ట్రిప్. ఇక్కడ కూడా కనిపిస్తుందా? ఫ్లైట్స్, హోటల్స్, హోమ్ స్టేస్. ఎస్ ఆర్ నో? యా. Yes. సో ఇది కూడా Yeah. ఎలా ఇస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద స్కీమా మార్కప్. అంటే ఇక్కడ మనం సపరేట్ గా ఇలా కనిపించాలని మనం స్పెసిఫై చేయలేము. గూగుల్ విల్ ఆటోమేటికలీ టేక్ ద ఇంపార్టెంట్ పేజెస్ ఆఫ్ అవర్ వెబ్సైట్ అండ్ ఇట్ డిస్ప్లేస్ లైక్ దిస్. ఇలా డిస్ప్లే చేస్తుంది. మనమేమి ఇలా డిస్ప్లే చెయ్యం, గూగులే చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి పీపుల్ ఆల్సో ఆస్క్ అని ఉంది కదా, ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్. ఈ పీపుల్ ఆల్సో ఆస్క్ లో మనం ఏమి ఇక్కడ పెడతామా వెబ్సైట్ ని? మనం డిసైడ్ చేసేదా ఇక్కడ ఉండాలని? ఈ ఫీచర్ ఇలా గూగులే పెడుతుంది అనమాట, మనం చేసేది ఏం లేదు. ఆల్ దీస్ ఎస్సిఆర్పి ఫీచర్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఇక్కడ వీడియో ఉందండి, ఎవరి వీడియో ఇది? ఇది ఎవరి వీడియో చెప్పండి? ఇది ఎవరి వీడియో? ODMT. ఎవరి వీడియోస్ ఇవన్నీ? ODMT. నేను ఇక్కడ ఈ వీడియో కనిపించాలని నేను చెప్పానా? ఇట్ ఈస్ స్పెసిఫై? No. No. నో. ఎవరు ఈ ఎస్సిఆర్పి ఫీచర్ ఎవరు డిసైడ్ చేశారు? గూగుల్. గూగుల్ చేసింది. ఓకే, మనం చేసేది ఏం లేదు, ఇక్కడ గూగులే చేసేస్తుంది. ఓకేనా? సో ఎస్సిఆర్పి ఫీచర్స్ ఏదైనా కూడా అది మనం చేసేది ఏం లేదు. కానీ అలా ఎస్సిఆర్పి ఫీచర్ లో మన వెబ్సైట్ కనపడాలి అంటే మనం స్కీమా మార్కప్ ని యాడ్ చేస్తాం. ఓకే, సో లెట్ us see how we can add schema markup. It is very easy, డెడ్ ఈజీ, చాలా బాగా ఉంటుంది. ట్రై ఇట్ ఇఫ్ యూ వాంట్. ఇఫ్ యూ వాంట్ కాదు, అందరు ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వెబ్సైట్ డాష్ బోర్డ్. ఐ థింక్ అందరికి ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ తెలుసు కదా. Yeah, ma'am. Yes. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక పోస్ట్ లోకి వెళ్తున్నా. ఇదేంటి? టాప్ 10 బెస్ట్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు ఎడిట్ చేస్తున్నా. యూ కెన్ యాడ్ స్కీమా మార్కప్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ పేజెస్ అండ్ ఎనీ ఆఫ్ యువర్ పోస్ట్స్. దీనికి యాడ్ చేయాలి, దానికి యాడ్ చేయాలని రూల్ ఏం లేదు.
సో లెట్ us క్లిక్ ద ర్యాంక్ మ్యాథ్ స్కోర్ బటన్. క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో అడ్వాన్స్డ్, థర్డ్ ఆప్షన్ లో స్కీమా అని కనిపిస్తుందా ఎవ్రీవన్? Yeah, ma'am. Yes, ma'am. Yes, ma'am. డిఫాల్ట్ గా ఇక్కడ ఏ స్కీమా యాడ్ అయింది? ఆర్టికల్ అంట. లెట్ మీ Article, ma'am. డిలీటెడ్. ఇక్కడ స్కీమా జనరేటర్ అని ఉంది కదా, Yes, ma'am. ఇగోండి ఒకసారి చదవండి ఇది. Config. Configure schema markup. markup Configure for schema your markup pages for search pages. engine. Use 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 data use the data to display results results in search. SERPs, Result rich in results in ఈ స్కీమా మార్కప్ వల్ల ఇఫ్ యూ కన్ఫిగర్ స్కీమా మార్కప్ ఫర్ ఆల్ యువర్ పోస్ట్ అండ్ పేజెస్, దాని వల్ల ఏమవుతుంది? గూగుల్ యూస్ దిస్ డేటా, గూగుల్ యూస్ దిస్ లాంగ్వేజ్ అండ్ డిస్ప్లే ద రిచ్ రిజల్ట్స్. రిచ్ రిజల్ట్స్ అంటే ఏంటి? top low, ma'am. కాదు, రిచ్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు చూడండి, ఈ వెబ్సైట్ ఉందా, ఈ వెబ్సైట్ కి ఇట్లా సైట్ లింక్స్ కనిపించడం అనేది మ్యామ్ ఇది ఒక రిచ్. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ గైస్, మ్యూట్ చేయాలి అందరూ. ఎవ్రీబడి ప్లీజ్ మ్యూట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ కనిపించే సైట్ లింక్స్ ని ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ రిచ్ రిజల్ట్స్, రిచ్ స్నిప్పెట్స్ అని కూడా అని పిలవచ్చు. ఏమని పిలుస్తామండి? రిచ్ స్నిప్పెట్స్ ఆర్ రిచ్ రిజల్ట్స్. కావాలంటే ఇప్పుడు ఇంకొకటి కూడా సెర్చ్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్ మీ ఓపెన్ డైరెక్ట్ గా టూల్స్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేసి చూపిస్తా. SEMrush. ఇప్పుడు నేను వెబ్ పొజిషన్ అనాలిసిస్ చేస్తున్నా. వెబ్ పొజిషన్ అనాలిసిస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై వెబ్ పొజిషన్ అనాలిసిస్? మన వెబ్సైట్ ఏ ర్యాంక్ లో Website ఏ rank లో ఉంది SERP లో? అనలైజింగ్ వెబ్సైట్ స్ట్రక్చర్. మన వెబ్సైట్ ఏ కీవర్డ్ కి ఏ పొజిషన్ లో అండ్ ఏ Rank. SERP ఫీచర్ లో ఉంది అనేసి, అంతేనా? ఓవరాల్ ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని? ఆర్గానిక్ కీవర్డ్స్ 8.3 3 million. మిలియన్ కీవర్డ్స్ కి ర్యాంక్ అవుతుంది. సరే, లెట్ మీ క్లిక్ దిస్ ఆర్గానిక్ కీవర్డ్స్. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. Guys, come on. What is the first keyword that Make My Trip is ranking for? Make One. my trip. My trip, ma'am. Make My Trip. And A position lo undi. First First position. position. Number one. And what is that SERP feature? Link. Yeah. It links. Link. Site links. Site link. Site links. కావాలంటే చూడండి, ఇక్కడ ఓపెన్ SERP అని కనిపిస్తుందా? Yes, దాన్ని ma'am. క్లిక్ చేయండి. యూ కెన్ సీ ఈ SERP ఫీచర్ ఏంటి? ఇట్లా కనిపించేదాన్ని Site link. Site links. Site link. సైట్ లింక్స్ అంటాం. ఆ రోజు కూడా నేను మీకు చూపించాను కదా. Yeah, Yeah. ma'am. చూపిస్తాను, ma'am. సో మళ్ళా మేక్ మై ట్రిప్ ఇక్కడ కూడా ఫస్ట్ పొజిషన్ లోనే, అండ్ అగైన్ ఇక్కడ ఇలాంటి ఐకాన్ చూపించిందంటే ఏ SERP ఫీచర్ లో ఉన్నట్లు? Site link. Site link. సైట్ లింక్. నెక్స్ట్ ఇది INR to US. USD. ఇక్కడ పొజిషన్ అంటే డైరెక్ట్ గా మనకి ఎందులో కనిపిస్తుంది? People also ask. పీపుల్ ఆల్సో ఆస్క్. కావాలంటే చూస్తారా? ఇగోండి, ఓపెన్ SERP అని క్లిక్ చేస్తే యూ కెన్ సీ పీపుల్ ఆల్సో ఆస్క్. కెన్ యూ సీ హియర్? ఇందులో మేక్ మై ట్రిప్ ఉందంట. అర్థమవుతుందా? Yeah, ma'am. గాట్ ఇట్? Yes. Yes, క్లియర్ ma'am. ఎవ్రీబడి? సో ఇలా ఇగో హోటల్స్ నియర్ మీ అనే దానికి ఏ పొజిషన్ లో ఉంది? 16th పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ థింగ్స్ టు నో ఫీచర్స్. ఇదేంటి? దీన్ని ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో ఇలా ఈ ఫీచర్స్ లలో కనిపించడానికి మనం ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ స్కీమాని యాడ్ చేసేసుకోవాలంతే. యా, సో ఇది ఒక SERP ఫీచర్ అయితే థింగ్స్ టు నో అనేది.
సో కావాలంటే మీరు అన్ని ఎస్సిఆర్పి ఫీచర్స్ చూడాలనుకుంటే యూ కెన్ ఆల్సో సీ ఆల్ ఎస్సిఆర్పి ఫీచర్స్. ఇగోండి ఇగో పొజిషన్ చేంజెస్ యూ కెన్ సీ. ఓవర్వ్యూలోకి వెళ్తే ఓవర్వ్యూలోకి వెళ్ళినా కనిపిస్తుంది మనకు మొత్తం. ఇవన్నీ ఏంటండి ఇక్కడ కనిపించేటివన్నీ ఏంటి? Features. ఎస్సిఆర్పి ఫీచర్స్. ఏమంటాం? కమ్ ఆన్ చెప్పాలి. వాట్ డు వి కాల్ దెమ్? వి కాల్ దెమ్ యాజ్ SCRP features, ma'am. ఫీచర్స్. సో ఇందులో మనకు సైట్ లింక్ అంటే ఏంటో తెలుసు, లోకల్ ప్యాక్ అంటే ఏంటో తెలుసు. లోకల్ ప్యాక్ అంటే తెలుసు. వాట్స్ దట్? Reviews and Local ratings, just like లోకల్ లిస్టింగ్స్. కావాలంటే ఇక్కడ మీరు క్లిక్ పీపుల్ ఆల్సో ఆస్క్ కూడా తెలుసు మనకు. yeah, ma'am. సో ఒకసారి ఫీచర్ స్నిప్పెట్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎస్సిఆర్పి ఫీచర్. యా. సో క్లిక్ ఆన్ ఇట్. ఏ కీవర్డ్ కి ఫీచర్ స్నిప్పెట్స్ లో కనిపిస్తుందో మీరే చూడండి. సో 12 జ్యోతిర్లింగ, వెన్ ఈస్ సమ్మర్ ఇన్ యుఎస్ఏ, వెన్ ఈస్ ద సమ్మర్ ఇన్ యుఎస్ఏ, ఈ కీవర్డ్స్ అన్నిటికీ ఏ ఎస్సిఆర్పి ఫీచర్ లో కనిపిస్తుంది? ఫీచర్స్ స్నిప్పెట్. సో కావాలంటే ఒకసారి చూడండి. ఓపెన్ ఎస్సిఆర్పి అని క్లిక్ చేస్తే యూ విల్ సీ ఆ ఎస్సిఆర్పి ఫీచర్ ఎట్లా కనిపిస్తుందో మీకే చూపిస్తుంది. కెన్ యూ సీ? ఇలా కనిపిస్తే దాన్ని ఏమంటాం మనం? ఫీచర్ స్నిప్పెట్. సో ఇలా కనిపించడానికి మనం ఏమన్నా మన వెబ్సైట్ లో ఇలా రాసి దీనిపైన ఇన్ఫర్మేషన్ రాసి ఇవన్నీ ఇట్లా ఇస్తున్నాం అనుకుంటున్నారా? నో. మన వెబ్సైట్ లో ఉన్న డేటాని గూగుల్ ఈ ఫీచర్ లో చూపిస్తుంది. మనం ఈ ఫీచర్ లో చూపించడానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. గూగుల్ విల్ ఆటోమేటికల్లీ జనరేట్స్ అన్నమాట మన వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని. అర్థమవుతుందా? వెన్ యూ యాడ్ స్కీమా మార్కర్. అర్థమవుతుందా? Yeah, ma'am. టు డిస్ప్లే యువర్ వెబ్సైట్ ఇన్ దీస్ పర్టికులర్ ఎస్సిఆర్పి ఫీచర్స్ మీరు ఎలాంటి ఎక్స్ట్రా థింగ్స్ చేయాల్సిన పని లేదు. అది మన చేతుల్లో కూడా లేదు. గూగుల్ విల్ ఆటోమేటికల్లీ డస్ దిస్ ప్రాసెస్ అన్నమాట. మీ వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇగో చూడండి. సోమనాథ్ గుజరాత్, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్. ఇప్పుడు మీరు ఈ డేటా ఎక్కడి నుంచి ఇచ్చింది అనుకుంటున్నారు? ఈ డేటా అంతా ఎవరిది? Our website. ఏ వెబ్సైట్ ది? Make my మేక్ మై ట్రిప్. వీళ్ళ వెబ్సైట్ లో ఉన్న డేటా. బేసిక్ గా ఈ డేటా అంతా మనం ఎప్పుడు మాత్రమే చూడగలము? వెన్ కెన్ వి సీ దిస్ డేటా? ఓన్లీ when we open the website. వెన్ యూ ఓపెన్ ద open వెబ్సైట్ కదా. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ని ఇట్లా ఓపెన్ చేస్తున్నాను అబ్బా. ఓపెన్ చేసిన తర్వాత కనిపించేది కదా. కానీ ఇట్లా ఓపెన్ చెయ్యక ముందే నాకు ఈ డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ లాగా కనిపిస్తుంది. ఇలా చూపిస్తుంది. అర్థమవుతుందా? చూడండి. సోమనాథ్, మల్లికార్జున్, మహాకాళేశ్వర్ టెంపుల్ చూస్తున్నారా? ఎస్. yeah, ma'am. ఇప్పుడు మనం ఏమన్నా అలా రాసామా? ఇలా రాసినామా? మనం ఏమన్నా రాయలే కదా. లేదు రైట్. మనం ఏమన్నా ఇమేజెస్ ఇట్లా సెటప్ చేసినామా? No. చేయలే కదా. మన వెబ్సైట్ లో ఉన్న డేటాని గూగుల్ తీసేసుకొని అది ఈ ఎస్సిఆర్పి ఫీచర్ లాగా డిస్ప్లే చేస్తుంది. ఇస్ దాట్ క్లియర్ గైస్? యా, రైట్. Yes. సో ఇంకా ఉన్నాయి చూడండి. ఇంకా ఇది ఇప్పుడు యూ కెన్ జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఓకే, వీటిని ఏమంటాం? ఫీచర్ స్నిప్పెట్స్ అంటాం. అండ్ ఇంకా చూద్దాం. గో బ్యాక్ ఓవర్వ్యూలోకి వెళ్ళేసి నెక్స్ట్ సైట్ లింక్ తెలుసా మీకు? యు నో హౌ సైట్ లింక్ yeah, ma'am. ఎస్సిఆర్పి Yes, ఫీచర్ ma'am. అపియర్స్? Yes, తెలుసు ma'am. కదా. Yes. ఏఐ ఓవర్వ్యూ అంటే రీసెంట్ గా గూగుల్ వస్తుంది కదా మేడం. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నేను ఏమని సెర్చ్ చేద్దాము అబ్బా. హౌ టు చూస్ ది బెస్ట్ career for yourself. Can you see here? ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి? AI overview. AI overview. ఇది ఎవరు ఇస్తున్నారండి? Yes. అదే ఎవరు? గూగుల్ Google, ma'am. జెమిని.
ఎస్, అర్థమవుతుందా? యా. సో ఈ డేటా మనం ఏమన్నా రాస్తున్నామా? పోనీ మనం ఈ ఎస్సిఆర్పి ఫీచర్ ని డిసైడ్ చేస్తున్నామా? నో. No. హూ ఇస్ డిసైడింగ్ దిస్ ఎస్సిఆర్పి ఫీచర్? యా, ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ కనిపించాలని ఈ వీడియో అతను ఏమైనా డిసైడ్ చేశాడా? ఏ ఓవర్వ్యూలో కనిపించాలని? వాళ్ళు చేసేది నార్మల్ ఎస్సీఓ, దాన్ని తీసుకొచ్చి గూగుల్ ఏఐ ఓవర్వ్యూలో పెడుతుంది. సో ఈ ఎస్సిఆర్పి ఫీచర్ కూడా మనం చేసేది ఏం లేదు. మనం ప్రాపర్ గా ఎస్సీఓ చేస్తే ఆటోమేటిక్ గా మన వెబ్సైట్స్ ని డిఫరెంట్ ఎస్సిఆర్పి ఫీచర్స్ లలో కనిపించేస్తుంది. ఇగో ఇమేజ్, నెక్స్ట్ ఏంటండి? ఇమేజ్ అంట. యు వాంట్ టు సీ? సో ఇమేజ్ అని క్లిక్ చేయండి, చూడండి మీరే ఫీచర్, ఎస్సిఆర్పి ఫీచర్ ఏదైనా. యా, ఓపెన్ ఎస్సిఆర్పి గ్రేటర్ అశోక్. ఇలా కనిపించేది ఏంటంట? ఇమేజ్ వాట్ డు వి కాల్ Image. Image. ఇమేజ్. సో నెక్స్ట్ వచ్చేసి లెట్స్ కమ్ బ్యాక్, ఇమేజ్ ప్యాక్ అని ఉంది. ఓవర్వ్యూలోకి వచ్చి ఇమేజ్ ప్యాక్ ఏ కీవర్డ్ కి? సో సింపుల్ గా మనకు ఏ కీవర్డ్ కి ఏ ఎస్సిఆర్పి ఫీచర్ లో కనిపిస్తుందో కూడా మనం క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. మెరీన్ డ్రైవ్ లొకేషన్ ముంబై ఏం కనిపిస్తుందండి? Image pack. ఇమేజ్ ఇమేజ్ ప్యాక్ అంట. ఇట్లా అన్ని ఇమేజెస్ కనిపించేదాన్ని ఏమంట? వి కాల్ ఇట్ as Image pack. ప్యాక్. ఓకే, సో ఇలా దీస్ ఆర్ ఆల్ ద ఎస్సిఆర్పి ఫీచర్స్. ఇలా ఎస్సిఆర్పి ఫీచర్స్ లలో మనం కనిపించాలి అంటే యూ కెన్ యాడ్ స్కీమా, అండ్ మనం ఎగ్జాక్ట్లీ స్పెసిఫై చేయలేము. గూగుల్ విల్ ఆటోమేటికల్లీ ఆ డేటాను తీసుకొని మిమ్మల్ని ఆ ఎస్సిఆర్పి ఫీచర్ లో పెడుతుంది. అంతేగాని మనం ఈ ఎస్సిఆర్పి ఫీచర్ లో కనపడాలి అని మనం స్పెసిఫై చెయ్యలేము. ఓకేనా, అర్థమైందా? Yes. రైట్. ఇప్పుడు మరి ఈ స్కీమా మార్క్, ఇప్పుడు మరి మనం ఈ స్కీమా మార్కప్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డాష్ బోర్డ్. ఇక్కడ స్కీమా జనరేటర్, ఇగో చూడండి. సో ఇందులో వీ హ్యావ్ ఫ్యూ ప్రో వర్షన్స్ అండ్ వీ హ్యావ్ ఫ్యూ ఫ్రీ వర్షన్స్. సో మీది ఇన్ కేస్ ఆర్టికల్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు ఇందులో. ఫర్ కస్టమైజేషన్ యూ నీడ్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్. మీరు డెవలపర్స్ హెల్ప్ తీసుకోవాలి. యా, సో గైస్ కెన్ యూ సీ, మీది ఇన్ కేస్ మీరు రాసిన ఆర్టికల్ అయితే ఏ స్కీమాని యూజ్ చేస్తారు? Article. ఆర్టికల్. మీరు ఇన్ కేస్ కోర్స్ ని సెల్ చేస్తుంటే Course. కోర్స్. మీరు ఇన్ కేస్ సమ్ Event. ఈవెంట్ ప్లానింగ్ వెబ్సైట్ అనుకోండి, వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ సమ్ ఏదో ఒక ఈవెంట్ వెబ్సైట్ అనుకుంటే మీరు ఏది స్కీమా యూజ్ చేస్తారు? ఈవెంట్. ఈవెంట్ జాబ్ పోస్టింగ్, మ్యూజిక్ అంట, పాడ్కాస్ట్ ఎపిసోడ్స్, రెసిపీ. ఇప్పుడు సపోజ్ నేను ఒక కాంటెంట్ రాశాను అబౌట్ చికెన్ బిర్యానీ, హౌ టు ప్రిపేర్ చికెన్ విత్ దమ్ బిర్యానీ అని రాశాను. అప్పుడు నేను కెన్ ఐ యూస్ దిస్? Yes, Yes, ma'am. ma'am. Yes, ma'am. నెక్స్ట్ సర్వీస్. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాను. కెన్ ఐ యూస్ దిస్? యా. Yes, Yes. ma'am. సో ఇప్పుడు నేను నా వెబ్సైట్ లో ఆర్ నా పేజ్ లో ఒక వీడియోని యాడ్ చేశాను. కెన్ ఐ యూస్ దిస్? యా. Ma'am. Yes. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తారు? బుక్ Education website. Products. అప్లికేషన్స్ Applications. ఎడ్యుకేషన్ వెబ్సైట్? నో. No. బుక్ సెల్లింగ్ సెల్లింగ్. వెన్ యూ సెల్ బుక్ అప్పుడు, అంతేనా? Applications. ఓకే Yes, మ్యామ్ ma'am. నెక్స్ట్ పర్సన్. ఇది ఎప్పుడు? పర్సనల్ బ్లాగ్ అబౌట్ అస్, అబౌట్ మీ సెక్షన్ ఉంటుంది కదా మీకు, యా మ్యామ్ Yes, ma'am. దానికి సెట్ అవుతుందా? యా. ఎస్ Yes. మ్యామ్ నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది ఎప్పుడు? ఈ కామర్స్ E-commerce చేసినప్పుడు. వెరీ గుడ్. రెస్టారెంట్. Restaurants. సాఫ్ట్వేర్ అంటే IT solutions. రైట్.
అంతే కదా. ఐటీ సొల్యూషన్స్ హూ ప్రొవైడ్ ద సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్ అంటే ఏంటండి అసలు? వాట్ ఈస్ మీన్ బై సాఫ్ట్వేర్? ప్రోగ్రామ్ మేడం. ఓకే, Application. ప్రోగ్రామ్. సరే, కోడ్తో ఏం రాసిన ఒక చేస్తారు? టూల్. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరు ఏమి ఇస్తున్నారు? ఏ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ కంపెనీ అంటున్నారు కదా, ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళందరూ? దే ప్రొవైడ్ ఆన్లైన్ టూల్స్. ఆన్లైన్ టూల్స్, వెరీ గుడ్. Instructions given to computer, ma'am. టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి. యా, హాస్పిటల్లో మీరు ఎప్పుడన్నా వెళ్తే మీరు డాక్టర్తో మీరు కన్సల్టేషన్ నడుస్తున్నప్పుడు డాక్టర్ ఫటాఫట్ మీకు స్క్రీన్ మీదనే ఏం టాబ్లెట్స్ ఎన్ని డేస్ కి వాడాలి, దాని యూసేజ్ అనేసి టకటక అక్కడే నోట్ చేసేసి ప్రింట్ తీసేసి ఇచ్చేస్తుంది మీకు. చూసారా ఎప్పుడైనా? ఎస్ Yes, మ్యామ్. ma'am. ఎస్ సార్ నో. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టకటక బిల్ ఎస్ వాళ్ళ అన్ని ప్రైస్లన్నీ వాళ్ళు ముందే ప్రీ డిఫైన్డ్ గా పెట్టేసుకొని మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో ఆ ప్రైస్ యాడ్ చేసేసి ఓవరాల్ ప్రైస్ ఇచ్చేసి మీకు ద ప్రైస్ వాట్ వి కాల్ దట్ చిట్టి అంతా మీకు ప్రింట్ అవుట్ తీసి ఇచ్చేస్తారు. అవన్నీ టూల్స్ సపరేట్ గా కస్టమైజ్డ్ టూల్స్ అన్నమాట. అవన్నీ తయారు చేసేది ఎవరు? Software people. సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నమాట. సో మీరు ఇన్ కేస్ అలాంటి సాఫ్ట్వేర్ సెల్ చేస్తుంటే గో విత్ దిస్. ఓకే, సో మీరు ఇంకా వీటిలో ఏదైనా ప్రీమియం వర్షన్ వెళ్ళాలి అనుకుంటే యూ హ్యావ్ టు బై ర్యాంక్ మ్యాన్. సో బట్ నాట్ రిక్వైర్డ్, దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు ఇదేంటి చెప్పండి మరి? వాట్ డు వి కాల్ దిస్? టాప్ 10 బెస్ట్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు. ఇప్పుడు నేను ఏది సెలెక్ట్ చేయాలి? Article. ఏ స్కీమా? ఓకే, వెరీ గుడ్. ఆర్టికల్ స్కీమా. హెడ్లైన్. సో Top హెడ్లైన్ or meta title can be seen. Okay, top 10 Best temples. Temples. Tamil Nadu. ఓకేనా? సో డిస్క్రిప్షన్ ఏది ఇస్తారు? డిస్క్రిప్షన్. మీ మెటా డిస్క్రిప్షన్ ఇచ్చేసుకోండి. మీరు ఏదైతే మెటా డిస్క్రిప్షన్ ఇచ్చారో అదే ఇవ్వండి. టాప్ 10 మ్యామ్. ఓకే, సారీ మర్చిపోయాను. టాప్ 10 బెస్ట్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు. మన ఇక్కడ డిస్క్రిప్షన్ లో పర్సంటేజ్ లో ఎస్ఈఓ డిస్క్రిప్షన్ అని ఉన్నది కదా, అట్లా ఇస్తే ఆటోమేటిక్ గా తీసుకుంటుందా లేదా మాన్యువల్ గా మనమే ఇవ్వాలి? ఏంటండి SEO మెటా డిస్క్రిప్షన్? ఇప్పుడు మనము పారాలింక్ లో ఎట్లాగైతే అది టైటిల్ ఇట్లా అయితే ఇస్తామో మనము పర్సంటేజ్ లో, ఇక్కడ అట్లా తీసుకుంటుందా లేకపోతే మాన్యువల్ గానే ఇవ్వాలి ఇక్కడ? ఇక్కడ రాయాలి, రాస్తేనే అది తీసుకుంటుంది. ఓకే ఓకే స్కీమా జనరేట్ చేస్తేనే తీసుకుంటుంది. ఓకే గాట్ ఇట్. కీవర్డ్స్ ఏంటి? కీవర్డ్స్ అంటే మనం ఏ రిలేటెడ్ కీవర్డ్స్ అయితే కీవర్డ్స్. ఫోకస్ చేస్తున్నామో ఆ కీవర్డ్స్, అంతేనా? రైట్. ఎస్ మ్యామ్. ఓకే, నేను టెంపుల్స్ ఇన్ Tamil Nadu. తమిళనాడు ఎంటర్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఆర్టికల్ టైప్, ఈజ్ ఇట్ న్యూస్ ఆర్టికల్? Normal. నో. Normal. నార్మల్ ఆర్టికల్ అండ్ సేవ్ ఫర్ దిస్. అంతే, అర్థమైందా? ఎస్. సపోజ్ ఇంకొకటి ఒకసారి ట్రై చేద్దాము. లెట్ us సేవ్ ఇట్. దీనికి ఏమైంది ఇప్పుడు? వీఆర్ యూజింగ్ ఓకే సార్ కదా ఒకసారి పేజ్ స్కీమా. సో ఇంకోటి ఒక దానికి ట్రై చేద్దాం. లెట్స్ సే కోర్స్ ట్రై చేద్దామా? షెల్ వి ట్రై ఫర్ కోర్స్? ఇప్పుడు నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు దీనికి యూజ్ చేయాల్సిన స్కీమా ఏంటి? గో టు ఇది మీరు యూజ్ చేయాల్సి ఎన్ని Delete చేయాలి. స్కీమాస్ యూజ్ చేయొచ్చు? ఒక్క పోస్ట్ గానీ ఒక్క పేజ్ గానీ? One, ma'am. వన్. సో ఇక్కడ స్కీమా జనరేటర్, నౌ కోర్స్.
ఓకే, సో నెక్స్ట్ హెడ్లైన్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ హోస్ ఇన్ కోర్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్. సో ఈ రివ్యూ లొకేషన్ మీకు రివ్యూస్ కనిపిస్తూ ఉంటాయి, చూసారా ఎప్పుడైనా? Yes, డిడ్ యూ ma'am. నోటీస్ రివ్యూస్ Yeah, ఎనీ ma'am. టైం? Ratings. పైన మనకు ఓకే ఒక కీవర్డ్ తో సెర్చ్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, రివ్యూస్ కనిపిస్తున్నాయా? యూఆర్ ఏబుల్ టు సీ ద రివ్యూస్? Yeah, ma'am. Yes, Yes, ma'am. యా. ma'am. సో ఈ రివ్యూ అనేది ఎక్కడ కనిపించాలి? బిలో ద కాంటెంట్ ఆర్ అబౌవ్ ద కాంటెంట్? Below the Below the content. Below the Below the content. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ రాసుకోండి యాజ్ యూజువల్ గా. కోర్స్ ప్రొవైడర్ ఇది ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఒక పర్సన్ ప్రొవైడ్ చేసేదా? Organization. ఆర్గనైజేషన్. కోర్స్ ప్రొవైడర్ నేమ్, who ODM. is providing the course? ODMT. Course ODM. provider URL ODMT.in. ODMD.in. ODMT dot in. Course mode online or offline or hybrid? Online. Online. సో కోర్స్ వర్క్ లోడ్ ఇవన్నీ ఆప్షనల్, మీరు ఇస్తే ఇచ్చుకోండి లేకపోతే లైట్. 3 ఇది months. మోస్ట్లీ LMS పోర్టల్ ఉంటుంది చూసారా, యుడెమి Yes. కోర్స్ సెల్ Yes, చేస్తారు ma'am. చూసారా? సో వాటికి బాగా సెట్ అవుతుంది. టోటల్ టైమ్ టు వాచ్ ఆల్ వీడియోస్, అన్ని వీడియోస్ ఎన్ని అవర్స్ లో వాచ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ ఆల్ అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ ఫర్ ద కోర్స్, యూస్ 8601 ఫార్మాట్. ఎగ్జాంపుల్ PT 22 hours అంట, అంటే ఎన్ని hours లో అయిపోతుంది మొత్తం ఓవరాల్ మీ కోర్స్ అనేసి. సో యూ కెన్ మెన్షన్ ద టైమింగ్. సో లైక్ 22 hours, 180 hours, 120 hours, మీ ఇష్టం. నెక్స్ట్ డ్యూరేషన్, ఎన్ని మంత్స్ డ్యూరేషన్? PT 5H మంత్లీ మీన్స్ 5 hours పర్ మంత్. PT అంటే ఏంటి? పర్. PT 5H అంటే 5 hours పర్ మంత్ 5 అన్నమాట hours per డ్యూరేషన్. month. సో ఒక మంత్ కి ఎన్ని అవర్స్ డ్యూరేషన్ అన్నట్లు. సపోజ్ PT 10H అని పెడుతున్నా. ఓకే, సో రిపీట్ కౌంట్ ద న్యూమరికల్ వాల్యూ ఫర్ హౌ లాంగ్ ద కోర్స్ లాస్ట్స్ ఫర్ ఇన్ రిపీట్ ఫ్రీక్వెన్సీ యూనిట్స్, లైక్ 4 months, 6 months అలా. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్, ఇంకేమన్నా కేటగిరీ, ఏ కేటగిరీ కిందకి వస్తుంది, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కోర్స్, అండ్ కరెన్సీ INR. సో రేటింగ్స్ మనమే ఇచ్చుకోవచ్చు ఇక్కడ. రేటింగ్ ఏం పెడుతున్నా? 5 star రేటింగ్, మినిమం 1 రేటింగ్, మాక్సిమం 5 రేటింగ్. ఓకే, సో ఇలా ఇచ్చేసి సేవ్ దిస్ పోస్ట్. సో ఎందుకు ఇస్తాం ఇలా? వై డు వి గివ్ దిస్? Reviews కోసం. ఓకే, రివ్యూ కోసమా? Ranking. రివ్యూస్ కోసమా? Proper గా ఎందుకు అసలు schema స్కీమా అనేది అనేది చేయడానికి. ఎందుకు? Feature site links. స్కీమా అనేది ఎందుకు? ఫీచర్ Features snippets ఫీచర్ ఏ ఫీచర్ టూల్స్ స్నిప్పెట్స్ కూడా కనిపించడానికి. మన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి టాప్ లో చూపించడానికి. ఈవెన్ AI టూల్స్ కూడా మన ఇన్ఫర్మేషన్, మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అఫ్ కోర్స్ ఇప్పుడు నేను స్కీమా యాడ్ చేసి ఎక్కడో 100th ప్లేస్ లో ఉంటే AI లో టాప్ వస్తామా అండి స్కీమా యాడ్ చేసినందుకు? రాదు. ma'am. నో, దిస్ ఇస్ జస్ట్ యాడ్ ఆన్ పాయింట్ అంతే. ఇది యాడ్ చేయడం వల్ల పక్కాగా AI లో ఇప్పుడు SCRP లో మనం 100th పొజిషన్ లో ఉండి AI లో టాప్ లో వస్తామని కాదు. ఈ స్కీమా వల్ల ఈ రోబోట్స్ ఏంటి, ఈ సర్చ్ ఇంజిన్స్ కానీ ఈ AIs కి కానీ మన ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, నేను కోర్స్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేస్తాను, ఎలిమెంటర్ తో అంత బరాబర్ చేస్తా. కానీ ఈ స్కీమా చెప్పినంతగా క్లియర్ గా మనం చెప్పామా? ఈ స్కీమాలో డ్యూరేషన్ అని ఈ థింగ్స్ అనేసి మనం పేజ్ ఆర్ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు చెప్తున్నామా? చెప్పట్లేదు No. కదా. No, ma'am. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇన్ డీటెయిల్ గా ఆ బాట్స్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం స్కీమాని బిల్డ్ చేసి ఇస్తున్నాం. సో దట్ వాళ్ళకి కొంచెం క్లియర్ గా అర్థమైనప్పుడు
there might be a chance we can come on top. అంటే అగైన్ మనం ఏ ఎస్సీఓ చేయకుండా ఊకే స్కీమా యాడ్ చేసినాం కదా నేను టాప్ లో వస్తానంటే నో, నాట్ ఎట్ ఆల్. పోనీ నేను సూపర్ గా ఎస్సీఓ చేశాను కదా స్కీమా యాడ్ చేయకపోతే టాప్ లో రానా అంటే అది కూడా కాదు. జస్ట్ అదొక యాడ్ సమ్వేర్ ఆన్ ఒక జస్ట్ స్మాల్ పర్సంటేజ్, వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్ లో ఇది మీకు హెల్ప్ అవుతుంది. దేనికి హెల్ప్ అవుతుంది? జీఈఓకి అండ్ ఏఈఓకి కూడా హెల్ప్ అవుతుంది. జీఈఓ అంటే జనరేటివ్ ఇంజిన్ Optimization. ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్. అంటే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ విచ్ మీన్స్ ఈ ఏఐ ఓవర్ వ్యూస్ లో కానీ ఇప్పుడు ఈవెన్ మనం ఏఐ ఓవర్ వ్యూస్ లో కూడా మన వెబ్సైట్ కనిపించేలా చేయవచ్చు. డిజిటల్ పోజ్ ఇన్ తెలుగు. ఏఐ ఓవర్ వ్యూస్ లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి జీఈఓ చేయడం వల్ల. అండ్ ఏఈఓ చేయడం వల్ల చేయడానికి సపరేట్ స్ట్రాటజీ ఏం లేదు, ప్రాపర్ ఎస్ఈఓ చేయాలి ఫస్ట్. దానికంటూ ఒక స్మాల్ పర్సంటేజ్ లో స్కీమా ఎక్కడో ఒక దగ్గర హెల్ప్ అవుతుంది కాబట్టి స్కీమా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా ఏం యాడ్ చేస్తే బెటర్ అని చెప్పాను మీకు ఆ రోజు? సోషల్ మీడియా మెయింటైన్ చేయడం, సోషల్ మీడియాస్ లో యాక్టివ్ గా ఉండడం, సోషల్ మీడియాస్ లో మనకు మంచి పాపులారిటీ ఉండడం. పాపులారిటీ అంటే ఏంటి? లైక్ వ్యూవర్స్ ఎక్కువ ఎక్కువ ఫాలోవర్స్, ఉన్నారు, Followers, ఎక్కువ reach, comments, ma'am. shares మన రావడం. పోస్ట్ లైక్స్, కామెంట్స్, షేర్స్, మనల్ని పీపుల్ రికమెండ్ చేయడం, మెన్షన్ చేయడం, మనతో En- కొలాబరేషన్స్ చేయడం, engagement ఇలాంటివన్నీ ఎక్కువ సోషల్ ఉండాలి. మీడియాస్ లో ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ ఏఐ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓకే వీళ్ళు తోపు అనేసి టాప్ లో పెడుతుంది అనమాట. సో వేరస్ కమింగ్ టు దిస్ సర్చ్ ఇంజిన్స్ వాళ్ళు ఓన్లీ వెబ్సైట్ ఎస్ఈఓ వరకు మాత్రమే చూస్తారు. దే డోంట్ కేర్ హౌ వెల్ యు ఆర్ బీయింగ్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియాస్ అండ్ ఆల్, అవన్నీ కేర్ చేయరు. కానీ ఏఐ వాళ్ళు ఏం కేర్ చేస్తారు? మీరు ఎస్ఈఓ ఎలా చేస్తున్నారు మొత్తం చెప్పాలి అంటే ఆన్లైన్ లో మీరు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు, అది వెబ్సైట్ లో అవ్వచ్చు, సోషల్ మీడియాస్ లో అవ్వచ్చు, ఎక్కడైనా మీకు ఆన్లైన్ పాపులారిటీ ఎంత ఉంది అనేది బేస్ చేసుకొని ఇస్తుంది అనమాట. సో సోషల్ మీడియా మాడ్యూల్ ఎనీహౌ మనకి అప్కమింగ్ రాబోతుంది కాబట్టి అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చాలా మంది ఒక అపోహలో ఉంటారు విచ్ ఇస్ ఏఐ, చాట్ జీపీటీ కానీ ఈ జెమినై కానీ వీటి త్రూ అడుగుతున్నారు కదా జనాలు, మరి గూగుల్ ని వాడేది ఎవరు? మరి మనమేమో ఎస్సీఓ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో రేపు పొద్దున సపోజ్ మీకు ఒక క్లయింట్ వచ్చాడండి, క్లయింట్ హ్యావ్ ఆస్క్డ్ యూ దిస్ క్వశ్చన్ దట్ సో మరి గూగుల్ ని వాడే మెంబర్స్ తక్కువ అయిపోతుంటే రోజు రోజుకు అందరి ఏఐ టూల్స్ ని అడుగుతుంటే మరి ఇప్పుడు ఎస్సీఓ చేసి ఏం లాభం అని అడుగుతారు. వాట్ షుడ్ బి యువర్ ఆన్సర్ గైస్? మీ మన ఆన్సర్ ఏంటి అప్పుడు? ఈ ఏ టూల్స్ కూడా టూల్స్ కూడా Even గూగుల్ AI సెర్చ్ tool ఇంజిన్స్ pulls డేటా data ఎక్స్ట్రాక్ట్ from చేస్తుంది. Google only. గూగుల్ గూగుల్ అంటే నుంచి ఓకే అదేనా మీ ఆన్సర్? అంతేనా? అంటే ఇంకా ఏం ఉంటది? ఇంకా ఏం కన్విన్స్ చేస్తారు? అంటే ఇంకా ఎలా ChatGPT కన్విన్స్ చేస్తారు? కూడా అది డేటా సెర్చ్ ఇంజిన్ నుంచి తీసుకొని చూపిస్తుంది కదా మేడం. సో దట్ అవును, ఈస్ ఓన్లీ అది కరెక్ట్ పాయింటే. అది కరెక్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ కన్విన్సింగ్ కి మీరు ఇంకొక పాయింట్ యాడ్ చేయొచ్చు. వాట్స్ దాట్? ఈవెన్ ఏఐ లో కూడా మీరు టాప్ లో ఉండాలంటే మీరు చెయ్యాల్సింది ఎస్సీఓని, అంతే కదా? SEO. రైట్. Yeah. ఇప్పుడు Yeah, ఈ ma'am. ఏఐ టూల్స్ అనేవి సర్చ్ ఇంజిన్స్ నుంచి ఫెచ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ టాప్ లో ఎవరిని పెడతారు? ఆబ్వియస్లీ సర్చ్ ఇంజిన్స్ లో ఏ వెబ్సైట్ అయితే టాప్ లో టాప్ ఉంటుందో లో ఉందో ఆ వాళ్ళని ఈ వాళ్ళని ఏఐ లో కూడా పెడతారు. టాప్ లో వస్తుంది. కానీ ఎక్స్ట్రాగా ఇంకొంచెం వాళ్ళు టాప్ లో పెట్టడానికి హెల్ప్ అయ్యేది
ఒక స్కీమా, ఇంకొకటి సోషల్ మీడియా యాక్టివ్నెస్. engagement. Yeah. అర్థమైందా? Yeah, ma'am. ఎస్, ఇస్ ma'am. దట్ క్లియర్? Yes, ma'am. ఎస్, అంతే అండి. దిస్ ఈస్ వాట్ అ సింపుల్ కాన్సెప్ట్ అబౌట్ జిఈఓ. చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. ఏఈఓ జిఈఓ వచ్చింది, ఎస్ఈఓ పోయింది, ఇదంతా ఐ మీన్ కన్ఫ్యూజన్ కి చేస్తూ ఉంటారు. బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ కాన్సెప్ట్, బికాస్ దిస్ ఈస్ నాట్ అ థియరీ దట్ వీఆర్ టీచింగ్ యూ అవుట్. దిస్ ఈస్ అ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ ఓన్ వెబ్సైట్. ఓడిఎంటికి మేము చేసే చెప్తున్నాం అనమాట. రైట్, అందరికి అర్థమైందా? Yes, ma'am. ఎస్ఈఓ అన్నా, జిఈఓ అన్నా, ఏఈఓ అన్నా క్లియరా కదా? రైట్. సో కొంచెం సోషల్ మీడియా యాక్టివ్నెస్ ఉంటే ఈ ఏఈఓకి జిఈఓకి హెల్ప్ అవుతుంది. ఎస్ఈఓకి సోషల్ మీడియాతో పని ఏం లేదు, కానీ మనకు అప్కమింగ్ మాడ్యూల్ ఎనీహౌ సోషల్ మీడియా కూడా ఉంది కాబట్టి మీకు దీనికి కూడా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రైట్, దిస్ ఇస్ ఇట్. సో మనకి ఇంకొక ఎస్ఈఓ ఆడిట్ అనేది ఉంది. ఎస్ఈఓ ఆడిట్ చెప్పానా నేను మీకు? డిడ్ ఐ డిస్కస్ అబౌట్ ఎస్ఈఓ ఆడిట్ గైస్? No, ma'am. No, ma'am. No, ma'am. Not yet. ఓకే, సో ఎస్ఈఓ ఆడిట్ రేపు డిస్కస్ చేసుకొని, యా విల్ డిస్కస్ ఎస్ఈఓ ఆడిట్ టుమారో అండ్ విల్ వైండ్ అప్ ద ఎస్ఈఓ మాడ్యూల్. మండే రోజు క్యూఏ సెషన్ కండక్ట్ చేద్దాం. ఓకే, are you guys ready to write exam on Tuesday 7 p.m? Yes, ma'am. Okay. Tuesday 7 p.m. exam ఓకేనా? Okay, ma'am. Okay, ma'am. మండే రోజేమో క్యూఏ సెషన్. ఏది ముందు పెట్టమంటారు, క్యూఏ సెషన్ ఆర్ ఎగ్జామ్? Exam same Exam కదా మేడం? వీకెండ్ ఉండదా మ్యామ్ ఈసారి? Same సాటర్డే multiple ఉంటుందా choice, మ్యామ్ right? ఎగ్జామ్? సాటర్డే అంటే మనం నెక్స్ట్ మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సాటర్డే వరకు వి కాంట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ మాడ్యూల్ కదా. Exam MCQs మేడం? నో, రిటర్న్ ఈ టెస్ట్. సాటర్డే Okay. మ్యామ్ నార్మల్ గా ఈ సాటర్డే ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదండి మీ అందరికి. నార్మల్ గా మీరు ప్రతి సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది కదా ఆ ఎగ్జామ్ కాదు, నో నో నో, ఓకే ఓకే నాట్ ఓకే దట్. అది దిస్ ఇస్ హోల్ ఎస్ఈఓ మాడ్యూల్ ఎగ్జామ్. Descriptive base, right? డిస్క్రిప్టివ్, ఎస్. యూ Okay. నీడ్ టు రైట్ అన్ ఆన్సర్, ఇన్ డెప్త్ ఆన్సర్ రాయాలి మీరు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాలింగ్ అని. దాన్ని క్లియర్ గా చాట్ జీపీటీ నుంచి అడిగేసి మీరు ఆన్సర్ కాపీ చేసి రాయాలన్నమాట. ఏంటి మేడం? ఏంటి మేడం? నో Violation. ఓకేనా? No, ma'am. No, ma'am. అలా అయితే ఓకే బట్ We will write in our own way. మీరు నాకు నిజంగా నేను అంత పిచ్చిదని అనుకుంటున్నారా? మీరు రాసే ఆన్సర్, చాట్ జీపీటీ రాసే ఆన్సర్ నాకు తెలీదా? Plagiarism. 15 సెకండ్స్ తెలుసుకోవచ్చు మ్యామ్. ఏమో మేడం తెలుసుకోవచ్చా ఆన్సర్ లేదా? ఆన్సర్ తెలుసుకోవచ్చు, ఆన్సర్ చూసి మన Yeah, ma'am. ఓన్ లాంగ్వేజ్ రాస్తే అయిపోతుందేమో. మీరు ఆన్సర్స్ చూసి మీ ఓన్ లాంగ్వేజ్ లో రాస్తారా? ఇంకా మీ నేను ఏమంటున్నా అది మీకు వదిలేస్తున్నా. ఓకే, ఐఎమ్ లీవింగ్ ఇట్ ఫర్ యూ. మీరు ఎంత జెన్యున్ గా రాస్తే అంత మంచిది మీకే. అంత బెనిఫిట్ మనకే ఉంటుంది. మీకే. మీరు కాపీ చేసి ఆరల్స్ మీరు ఏదైనా చీట్ చేస్తే యు ఆర్ నాట్ చీటింగ్ మీ. హూమ్ యు ఆర్ చీటింగ్? యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. అంతే కదా, రైట్. ఇదేం నేను స్కూల్ Yeah, కాదు, టీచర్ ఇన్విజిలేషన్ లెక్క భూతద్దాలు కళ్ళద్దాలు పెట్టుకొని చూసి ఎవరు కాపీ కొడుతున్నారు ఇదంతా అట్లా చేయలేను కాబట్టి. సో మీరే మీ ఎగ్జామ్ కి హూ ఇస్ ద ఇన్విజిలేటర్? ఎస్, నాకు క్లియర్ అండ్ ఇన్ డెప్త్ ఆన్సర్స్ కావాలి. షార్ట్ ఫామ్. వాట్ ఈస్ ఎస్సీఓ అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. వాట్ ఈస్ ఎస్సీఓ అంటే వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఏం రాస్తారు? It's a technique that we use to keeps your better website ranking in Google SER page. సాయిరామ్ బతికిచ్చారు. ఎవరైనా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారేమో అనుకున్నా. అది కూడా రాయాలి కదా మేడం స్టార్టింగ్. అది రాయాలి. Abbreviation అది. కొంతమంది ఏం చేస్తారు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని రాసి పడేస్తారు. ఓకే, బద్ధకం వద్దు ఇక్కడ. Okay. I'm giving you enough time. బ్యాక్గ్రౌండ్ సూర్య సోమేశ్వరి, ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది.
ఐఎమ్ గివింగ్ యూ నిర్మల ఎంత టైం ఇస్తున్నాం మనం 1.5 hour 2 hours బేసిక్ గా ఎస్యూ ఎగ్జామ్ కి. ఐ థింక్ నిర్మల ఇస్ నాట్ దేర్. 2 hours అనుకుంటా. 45 to 50 questions you will have. ఓకే ఓకే మ్యామ్. 2 hours సరిపోతుంది కదా మీకు? 45 Yes, to ma'am. 50 questions, మ్యామ్. యా ఎస్. ఇంకా మీకు సపరేట్ గా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సిన పనే లేదు. మీరు హ్యాపీగా ఈ క్యూఏ సెషన్ అండ్ ఈ ఎగ్జామ్ మీకు వండర్ఫుల్ గా మీరు పార్టిసిపేట్ చేశారు అనుకోండి, యు ఆర్ డన్ విత్ ఎస్సీఓ. ఓకే, హ్యాపీగా మీరు సంతోషంగా నెక్స్ట్ మాడ్యూల్ కి మూవ్ అయిపోయి దాన్ని హ్యాపీగా నేర్చుకోవచ్చు. అంత ఎప్పుడు ఉంటుంది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు అన్నారు? ట్యూస్డే రోజున. ఈ సాటర్డే పెట్టనా అంటున్నా. మీకు ఈ Saturday సాటర్డే అయితే Saturday ma'am, పెట్టేయండి మేడం సాటర్డే. Saturday నో better. మ్యామ్, సాటర్డే అంటే మరి అంత తక్కువ స్పామ్ లో మేము ప్రిపేర్ అవ్వలేం మ్యామ్. నార్మల్ గా Tuesday ఉంటుంది is okay, అనుకుంటున్నాం but సాటర్డేది. నార్మల్ ట్యూస్డే యాజ్ యూజువల్ జరిగి మీరు అన్నట్టు ట్యూస్డే 7 PM ఈజ్ ఫైన్ ట్యూస్డే మ్యామ్. యాజ్ యూజువల్ క్లాస్ అయితే కష్టం మనకు మ్యామ్ ట్యూస్డే అది. రోజు క్లాస్ ఉంటుందండి. ఓకే, అప్పుడు ఇంకా మ్యామ్ టైం 7 ఉండదు PM కదా మ్యామ్. కష్టం అండి. మ్యామ్ ట్యూస్డే అప్పుడు ఇంకా రోజు టైం ఉండదు కదా. ట్యూస్డే క్లాస్ ఉండి ప్లస్ ఎగ్జామ్ ఉంటాయి. సాటర్డే అయితేనే ఎగ్జామ్ బెటర్. ఎప్పుడు బై 7 PM రాత్రి. క్లాస్ ఏమో మనకు 10 గంటలకు పొద్దున. అదే సాటర్డే అయితే క్లాస్ కూడా ఉండదు కదా మ్యామ్. ఆహా, అట్లానా? వీళ్ళందరికీ అంత తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వలేము అంటున్నారు. సండే పెట్టచ్చా మ్యామ్? ఏమైంది ఇంకా మీరు ప్రిపేర్ సండే ఇస్ ఇట్ ఫైన్ గైస్? సండే ఓకే మ్యామ్, సండే అయినా ఓకే. యా మ్యామ్ అందరికి సండే ఓకే సండే మ్యామ్. ఓకేనా? లేదు మ్యామ్ సండే No, ma'am. 7 PM కూడా కష్టం మ్యామ్, కిడ్స్ ఉంటారు కదా. శ్రీవాణి ఇంకెప్పుడు సండే వద్దంటావు, డిస్టర్బెన్స్ సాటర్డే ఉంటుంది మ్యామ్. వద్దంటావు, 7 లేదు, PM మీరు వద్దంటావు. మీరు క్వశ్చన్స్ అన్ని అన్నారు కదా, డిస్టర్బెన్స్ ఉంటుంది. 2 hours అంటే 7 to 9 రాయాల్సి వస్తుంది కదా, అలా అని అంటున్నా. పోల్ తీసుకోండి మ్యామ్. ఎవరు అంటే ఏ టైం లైక్ మీరు ఒక 2 ఆప్షన్స్ చెప్పండి. ఎవరు ఎక్కువ పోల్ లైక్ చేస్తారు? మెజారిటీయా? మెజారిటీ మెజారిటీ మ్యామ్. చూద్దామా? మెజారిటీ. యా మ్యామ్. మీరే మెజారిటీ ఒకటి ఫిక్స్ చేయండి. అది పోల్ బెస్ట్ కండక్ట్ మ్యామ్. చేద్దాం అయితే. యా ఎస్, వెయిట్, విల్ కండక్ట్ ద పోల్ రైట్ నౌ. ఇప్పుడే పోల్ కండక్ట్ చేసేస్తా. మ్మ్. 2 ఆప్షన్స్ చెప్పండి. సండే, ట్యూస్డే. timings కూడా చెప్తాను. మీరే చెప్పండి మ్యామ్. మీరే టైమింగ్స్ టైమింగ్స్ కూడా డేస్ నేనే మీరే పెడతాను. చెప్పండి. ఆ, రెండు మీరే చెప్పండి. మెజారిటీ ఎలా ఉంటే అలా వెళ్దాం. సరే 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 సరే. నిజంగా ప్రిపరేషన్ కి అంత టైం అవసరం అంటారా? హ్యాపీగా అవును సండే మ్యామ్. రోజు యాక్చువల్ రాసేసుకోవచ్చు. మీకు అవును ఎవ్రీ మ్యామ్. సాటర్డే యాక్చువల్లీ ఎగ్జామ్ ఉండింది. డే టు డే ప్రాక్టీస్ చేసేస్తున్నారు. సండే రోజు ప్రాక్టికల్ మధ్యాహ్నం ఎవిడెన్స్ అయితే వస్తుంది, బట్ ఆ, మళ్ళీ రాయాలి అంటే చదవాల్సిందే కదా. ఓకే. మీకు తెలుసా, వేరే ఇన్స్టిట్యూట్స్ అందరికి బట్టి కొట్టే టాలెంట్ ఎక్కువ ఉంటది, ప్రాక్టికల్ తక్కువ ఉంటది. మన ఓడిఎంటి స్టూడెంట్స్ కి ఏమో అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికలే బరాబర్ అవుతుంది, ఉంటుంది. ఇంకా చదవట్లేదు కదా ఆ, అని. అవును మ్యామ్. చదవడం థియరీ కొంచెం, బికాజ్ అది ఉంటే ఇది ఉండదు ఖచ్చితంగా. నేను బట్టి కొట్టిపిస్తే యూ కాంట్ లెర్న్ ద ప్రాక్టికల్స్ అనమాట. సో ట్యూస్డే 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 మధ్యాహ్నం ఓకేనా మీకు? పోనీ లైక్ Yes, ma'am. సమ్వేర్ అరౌండ్ 2 4 to 4. PM. Yes, ఓకే మ్యామ్. yes, ma'am. Okay, ma'am. Come on. Ready. I am done with the poll. Save it. వచ్చిందా అందరికి పోల్? లాంచ్ చేస్తున్నాను. వచ్చిందా? ఎస్ మ్యామ్. వచ్చింది. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద పోల్. ఎవ్రీబడి పార్టిసిపేట్ చేయండి. Yes. 4 PM. ఎక్కడ మ్యామ్ రాలేదు నాకు. సబ్మిట్ చేశాను మ్యామ్ నేను. చాట్ బాక్స్ లో చూడండి రానోళ్ళు. చాట్ బాక్స్ కూడా రాలేదు మ్యామ్. వచ్చిందని సబ్మిట్ చేశాను. నాకు వచ్చేది మ్యామ్. హోమ్ సబ్మిట్ స్క్రీన్ మీద చేశాను. హోమ్ స్క్రీన్ మీద డైరెక్ట్ వచ్చింది, గా మేము సబ్మిట్ చేసాం హోమ్ మేము. స్క్రీన్ మీద చూడండి. వచ్చేసి సబ్మిటెడ్. చాలా మంది 18 మెంబర్స్ సబ్మిటెడ్. Firing గా ఉంటాను కదా. 33 members submitted.
అందరా డన్? 34. జల్దీ జల్దీ కానివ్వండి. జల్దీ. సో ఫార్ ఎవరిది ఉంది? ఏ ఆప్షన్ కి ఎక్కువగా ఓటింగ్ ఉంది? మీకు అది కనిపిస్తుంది అక్కడ? లేదు మ్యామ్. లేదు విజిబుల్ కనబడట్లేదు విజిబుల్ మ్యామ్ అవ్వట్లేదు సబ్మిట్ మ్యామ్. చేశాక. ఏదనుకుంటున్నారు? Tuesday is ఐ like థింక్ మేబీ ట్యూస్డే. ట్యూస్డే అనుకుంటున్నాం మ్యామ్. ట్యూస్డే ట్యూస్డే majority. సండే. మెజారిటీ ట్యూస్డే 4 PM సెలెక్ట్ చేసుకున్నారు. షెల్ వి గో విత్ దట్? ఓకే యా మ్యామ్. Yes, ma'am. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. రైట్. సో ఎగ్జామ్ కి ఏమేమి రెడీగా ఉండాలో నేను ముందే చెప్తున్నా. 1 ఈజ్ యువర్ ఆఫ్ పేజ్ SEO షీట్ రెడీగా పెట్టుకోవాలి. ఓకే. ఓకే మ్యామ్. అండ్ రేపు SEO ఆడిట్ చెప్తున్నా. SEO ఆడిట్ షీట్ రెడీగా పెట్టుకోండి. ఈ 2 ఖచ్చితంగా ఈ షీట్స్ కి కూడా 5 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సో ఐఎమ్ Yes. ఎండింగ్ ద పోల్ రైట్ నౌ. ఇంకా అందరికి కన్ఫర్మ్ కదా? ఇంకా పెద్దగా డిస్కషన్స్ ఏం లేవు ఇందులో. ఓకే మ్యామ్. ఓకే, ఈ నో 2% డిస్కషన్స్ విత్ దిస్. ఓకే. ట్యూస్డే 4 PM అందరు రాయండి. ఆల్ ద బెస్ట్. టుమారో SEO ఆడిట్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డోంట్ మిస్ ద టుమారో సెషన్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఓకే, రేపు 10 చాలా ఉంటుందా? చాలా 11 చాలా 11 ఇంపార్టెంట్ o'clock కాన్సెప్ట్. ఉంటుందా మ్యామ్? 10 లాస్ట్. ఇవాళ నేను ఓకే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిండే. సో ఓకే ఓకే ఫైన్. అందుకని నేను తీసుకోలేదు. రేపైతే యాజ్ యూజువల్ 10 ఉంటుంది. ఓకే మ్యామ్ ఏమన్నా ఓకేనా? ఏమైనా టైం అలా చేంజ్ చేయడానికి కుదురుతుందా? ఏంటండి రాజశేఖర్? టైం ఏమైనా చేంజ్ చేయడానికి కుదురుతుందా అంటున్నాం మేడం. ఏ టైమింగ్ కావాలి? మ్యామ్ 4 ఆఫ్టర్ 4 అయితే బెస్ట్ కదా. 2 to 4 అనేది ఫీజిబుల్ మ్యామ్. స్కూల్ నుంచి రాకుండా ఉంటారు అది కిడ్స్. కాకుండా 4 నుంచి అయితే విల్ డూ వన్ థింగ్ గైస్, విల్ డూ వన్ థింగ్. అందరూ సాటిస్ఫై అయ్యేలాగా మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు పోర్టల్ ఓపెన్ లో ఉంటది. ఓకే. ఓకే 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 మ్యామ్ ఓకే ఫైన్. మ్యామ్. Yes. ఓకే మ్యామ్. ఎవరికి ఇష్టం వచ్చిన టైమింగ్ లో వాళ్ళు రాసేయండి. ఇస్ దిస్ ఓకే ఫైన్? మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే యా మ్యామ్. మ్యామ్. ఓకే మ్యామ్. ఫాస్ట్ గా ఇదైతే ఓకే కదా మీ అందరికి? ఓకే ఆఫ్టర్నూన్ Yes, ma'am. Okay, ma'am. ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 10 వరకు పెట్టేస్తారండి. ఇక రాసే వాళ్ళు 10 వరకు అయినా రాసేసుకోండి. ఓకే. ట్యూస్డేనా మ్యామ్? ఓకే మ్యామ్. ట్యూస్డే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. రైట్ గైస్. సో థ్యాంక్ యూ అందరు మ్యామ్. సాటిస్ఫై అయిపోయేలాగా సెట్ అయిపోయింది. ఓకే థ్యాంక్ ఎందుకంటే యూ. ఒక్కొక్క టైమింగ్స్ అంటే వి కాంట్ స్విచ్ ఆన్ ద పోర్టల్ అన్నమాట. ఎస్ సో నిర్మల, are you there? నిర్మల is not there it seems. సో ఇవాళ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? యా మ్యామ్. మ్యామ్. ఎవ్రీబడి స్కీమా మార్కప్ ఒకసారి స్కీమా మార్కప్ ట్రై చేయండి. మీ వెబ్సైట్ లో ఆర్టికల్స్ కి స్కీమా మార్కప్ యాడ్ చేసుకుని రండి ఓకే మ్యామ్. రేపటికి. ఓకే. ఓకే మ్యామ్. యా, చలో దెన్. ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్? ప్రిపరేషన్ ఎక్కడి వరకు అయింది? స్టార్ట్ చేశారు కదా అందరూ? నాట్ ప్రిపరేషన్ యెట్. స్టార్ట్ చేసుకోండి మంచిగా. మీ రన్నింగ్ నోట్స్ ఏదైనా ఉంటే మెయింటైన్ చేస్తుంటే జస్ట్ గో త్రూ ద రన్నింగ్ నోట్స్. లాజిక్ అర్థం చేసుకోండి, ఒకసారి రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు బై హ్యాడ్ అన్నమాట. వాట్ ఈజ్ SEO, SEO ఇదంతా వద్దు. సో కానీ మండే రోజు మాత్రం వెల్ ప్రిపేర్డ్ గా రండి. నేను ఆ ఎగ్జామ్ కన్నా నేను ఇచ్చే ఇంపార్టెన్స్ ఈ ఇంటర్వ్యూకే, ఈ QA సెషన్ కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తా. ఓకే. సో యూ నీడ్ టు స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. మీ కెమెరాని స్విచ్ ఆన్ చేసుకోవాలి. నేను క్వశ్చన్స్ అడుగుతాను, యూ నీడ్ టు ఆన్సర్. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేస్తాం. సో ఎవరినైనా క్వశ్చన్ అడగచ్చు. సో మేక్ ష్యూర్ అందరు రెడీగా ఉండేలా చూసుకోండి. యాజ్ యూజువల్ మన క్లాస్ టైమింగ్స్ లో 10 to 12 ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. కంప్లీట్ SEO మాడ్యూల్ పైన మ్యామ్. మొత్తం SEO మాడ్యూల్ ఎప్పుడు మేడం QA? మండే Saturday, మండే right? Monday. మండే. Okay. Yeah. అది రిటర్న్ ఎగ్జామ్ కాదు. Only QA. యా, ఓకే మ్యామ్. QA కి కూడా మార్క్స్ ఉంటాయి మ్యామ్. మార్క్స్ ఉంటాయి. మీ మ్యామ్ ఈ పర్ఫార్మెన్స్ సాటర్డే మార్క్స్. ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా మ్యామ్? ఈ సాటర్డే ఇంకేం లేదు, ఏం ఎగ్జామ్ లేదు. బాగా ఓకే. ప్రిపరేషన్ చేసుకోండి, ఏం ఎగ్జామ్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ 2 days లో ఎగ్జామ్ ఉంది కదా, ఫైనల్ SEO ఎగ్జామ్. సో మళ్ళీ ఈ చిన్న ఎగ్జామ్ అవసరం లేదు. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. రైట్, చలో దెన్ గైస్, మ్యామ్ సీ యూ ఇంకొకటి టుమారో. మ్యామ్. యా, యాక్చువల్లీ లైక్
మామూలుగా ఇప్పుడు మీరు కొంచెం లేట్ అవుతుంది కదా మ్యామ్. మొన్న మొన్న ఆబ్సెంట్ అయినట్టున్నారు కదా, మొన్న రాలేదు కదా మ్యామ్ మొన్న. సో కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే అంటే లైక్ షూర్ ఆ రోజు కూడా ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ అన్నమాట. బికాస్ హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చిండే నేను. అన్ఫార్చునేట్లీ అదేమంటారు అన్ప్లాన్డ్ అన్నమాట. సో అందుకని ఓకే. అదర్వైజ్ ఐ కుడ్ హావ్ ఇన్ఫార్మ్డ్ యూ. ఎస్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ. నిర్మలా గారేనా లైక్ ఆ టైం 10 o'clock ఎగ్జాక్ట్ గా ఒక 5 minutes ముందు చెప్తే, అంటే కిడ్స్ ఉన్నారు కదా మ్యామ్, సో దాన్ని బట్టి కొంచెం డెఫినెట్లీ షూర్ సారీ మ్యామ్ ఒకవేళ. నో ప్రాబ్లం డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. Okay. Thank you. Okay, thank you, ma'am. Take care, guys. See you tomorrow. Bye-bye, everybody. Have a great day. Come back tomorrow. Bye, ma'am. Bye, ma'am. Have a Bye, nice day. guys. Good night. Bye.